सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। మెరిసే తారలదే రూపం, విరిసే పువ్వులదే రూపం, అది నా కంటికి శూన్యం. మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం, నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం, నీ రూపం అపురూపం. మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం, నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం, నీ రూపం అపురూపం. ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేను, ఆ వసంత మాసపు కుల గోత్రాలను ఎలకో ఇలా అడిగేనా, ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి తనువు ఊగేనో, ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి బెదుకులాడేనా, నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం, నీ రూపం అపురూపం. ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా, ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా, వెదురును మురళిగా మలచి ఈ వెదురును మురళిగా మలచి నాలో జీవన నాదం పలికిన నీవే, నా ప్రాణ స్పందన నీకే, నా హృదయ నివేదన. మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం, నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం, నీ రూపం అపురూపం.
మమతలు మల్లెలుగా ఒకరికి ఒకరై బ్రతకాలి ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై ఒకరికి ఒకరై బ్రతకాలి మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరవకురా కృష్ణ మమతలు మల్లెలుగా శరణము నీవే శ్రీరామా పావన నామా రఘురామా శరణము నీవే శ్రీరామా దశరథ నందన శ్రీరామా దానవ భంజన రఘురామా శౌర్య పరాజిత భృగురామా సాధు జనావన రఘురామా శరణము నీవే శ్రీరామా కారుణ్యాలయ శ్రీరామా నీరజలోచన ఘనశ్యామా శ్రిత జన పోషణ శ్రీరామా పతిత పావన రఘురామా శరణము నీవే శ్రీరామా పావన నామా రఘురామా శరణము నీవే శ్రీరామా నువ్వంటే నాకెంతో ఇష్టం గురుగునలాగి నీ చూపంటే మరి మరి ఇష్టం నువ్వంటే నాకెంతో ఇష్టం గురుగునలాగి నీ చూపంటే మరి మరి ఇష్టం నేనంటే ఎందరికో ఇష్టం నన్నెదిరించే మొనగాడంటే నాకెంతో ఇష్టం నేనంటే ఎందరికో ఇష్టం రెడ్ లయన్ 3 years to red lion మధురసం కోరుకుంటే మరేమి పర్వాలేదు పాదరసం తాగావంటే ప్రాణానికే నష్టం నేనంటే ఎందరికో ఇష్టం నన్నెదిరించే మొనగాడంటే నాకెంతో ఇష్టం నువ్వంటే నాకెంతో ఇష్టం లాగే నీ చూపంటే మరి మరి ఇష్టం నువ్వంటే నాకెంతో ఇష్టం Red line, 3 years to red line
సొగసంటే ఎందరికో నిష, అది చూస్తుంటే నాకేమో తమాషా. ఈ సొగసంటే ఎందరికో నిష, అది చూస్తుంటే నాకేమో తమాషా. నీ పరువం నాగిని అది నీతోనే ఆగని, నీ పరువం నాగిని అది నీతోనే ఆగని. నువ్వంటే నాకెంతో ఇష్టం. కన్నా పున్నమి వెన్నెల కన్నా మిన్నయైనది పసిడి కుసుమం. ఎవరు ఎవరు ఎవరి సలలిత గాత్రి, ఎవరో ఎవరో ఇంకెవరో కాదు పరమ పావని మరియా, ఈ కన్య మరియా. దేవదూత గాబ్రియేలు వచ్చింది, తొందరలోనే అమ్మవు నీవని చెప్పింది. పరిశుద్ధ ఆత్మతోనే చూలాలివై దైవ కుమారుడు నీ ఇంట వెలసేనమ్మా అని ఆశీస్సులు సగింది ఆ దేవత, ఆ దేవత. యోసేపు మరియమ్మ నొదలాలని బహుకలత చెందాడు ఆరాతిరి, ఆరాతిరి, ఆరాతిరి. కలలో దేవుని వెలుగు కనిపించెను, ఇది దైవ కార్యమని చాటి ఓదార్చెను. జనన సంకలిచ్చుటకు అలసి సొలసి దంపతులు నడవలేక నడిచారు బెత్లెహేము పురమునకు, నడవలేక నడిచారు బెత్లెహేము పురమునకు.
దావీదు పురములో ఆ పశుల పాకలో ఈరోజు మీరెళ్ళి తరించను, రారాజు మీ కొరకు ఉదయించెను అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను, అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను. హేరోదు రాజా నమో నమో, రాజాధిరాజిత జనియించెను. ఆజాడలిమ్మని జ్ఞానత్రయం కోరగా రేగిల్ది హాలాహలం. ఆ ప్రభుని దర్శించిరారమ్మని హేరోదు తెలిపాడు కపటముగా. దేవుని వెలుగు జ్ఞానులకెదురై వేరే దారుల బొమ్మంది, భూత చెప్పిన మాట మేరకు ముగ్గురి పయనం సాగింది, ముగ్గురి పయనం సాగింది, ముగ్గురి పయనం సాగింది. యోసేపు, ఓ యోసేపు, ఏళ్ళు నిండని పూనెల, రెండేళ్ళు నిండని పాపల, తలలు నరికే శాసనం హేరోదు చేయగబూనెను. యేసును ఎత్తుకొని ఈజిప్టుకు నీవు వెళ్ళి చేరవయ్యా, వెళ్ళి చేరవయ్యా. దేవుని కబురు వచ్చే వరకు అతటే ఉండవయ్యా, అతటే ఉండవయ్యా. దూత చెప్పిన మాటలు నమ్మి బయలుదేరినారు, వారు బయలుదేరినారు. కన్నా పున్నమి వెన్నెల కన్నా మిన్నయైనది పసిడి కుసుమం. ఎవరు ఎవరు ఎవరి సలలిత గాత్రి, ఎవరో ఎవరో ఇంకెవరో కాదు, పరమ పావని మరియా, ఈ కన్య మరియా. దేవదూత గాబ్రియేలు వచ్చింది, తొందరలోనే అమ్మవు నీవని చెప్పింది. పరిశుద్ధ ఆత్మతోనే చూలాలివై దైవ కుమారుడు నీ ఇంట వెలసేనమ్మ అని ఆశీస్సులు సగింది ఆ దేవత, ఆ దేవత. యోసేపు మరియమ్మ నొదలాలని బహుకలత చెందాడు ఆరాతిరి, ఆరాతిరి, ఆరాతిరి. కలలో దేవుని వెలుగు కనిపించెను, ఇది దైవ కార్యమని చాటి ఓదార్చెను. జనన సంఖ్య
లేఖలిచ్చుటకు అలసి సొలసి దంపతులు నడవలేక నడిచారు. బెత్లెహేము పురమునకు నడవలేక నడిచారు. బెత్లెహేము పురమునకు. దావీదు పురములో ఆ పశుల పాకలో ఈరోజు మీరెళ్ళి తరించను. రారాజు మీ కొరకు ఉదయించెను అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను. అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను. హేరోదు రాజా నమో నమో, రాజాధిరాజిత జనియించెను. ఆజాడలిమ్మని జ్ఞానత్రయం కోరగా రేగిల్ది హాలాహలం. ఆ ప్రభుని దర్శించిరారమ్మని హేరోదు తెలిపాడు కపటముగా. దేవుని వెలుగు జ్ఞానులకెదురై వేరే దారుల బొమ్మంది. భూత చెప్పిన మాట మేరకు ముగ్గురి పయనం సాగింది. ముగ్గురి పయనం సాగింది. ముగ్గురి పయనం సాగింది. యోసేపు, ఓ యోసేపు, ఏళ్ళు నిండని కూనల రెండేళ్ళు నిండని పాపల తలలు నరికే శాసనం హేరోదు చేయగబూనెను. యేసును ఎత్తుకొని ఈజిప్టుకు నీవు వెళ్ళి చేరవయ్యా, వెళ్ళి చేరవయ్యా. దేవుని కబురు వచ్చే వరకు అతటే ఉండవయ్యా, అతటే ఉండవయ్యా. దూత చెప్పిన మాటలు నమ్మి బయలుదేరినారు, వారు బయలుదేరినారు.